మన దేశంలో ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ అంటే అఖండ విజయం, భారీ విజయం అనేది కొత్త కాదు. అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించారు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించారు. మొన్న టీడీపీ లెడ్ ఎన్డీఏ ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది. సో ఇట్ ఈస్ నాట్ అన్కామన్ అయితే కాదు, ఇట్స్ ఎ కామన్. కానీ బెంగాల్లో ఇప్పుడు వచ్చిన విజయం మాత్రం ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే యూజువల్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించినప్పుడు ఏం జరుగుతుంది? పార్టీ నేతలు, క్యాడరు సెలబ్రేషన్స్ చేసుకోవడం కామన్గా చూస్తూ ఉంటాం. కానీ బెంగాల్లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అపార్ట్మెంట్లలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, రంగులు పూసుకుంటున్నారు, స్వీట్స్ పంచుకుంటున్నారు, నినాదాలు చేస్తున్నారు. దీని అర్థం ఏమిటి? దట్ ఇండికేట్స్ ఒక నియంత పాలన పోయిందని ప్రజలు ఫీల్ అవుతున్నారు. సో ఈ గెలుపు మిగిలిన ల్యాండ్ స్లైడ్ విక్టరీల కంటే కొంచెం భిన్నం అని అంటాను నేను. మీరేమంటారు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.